స్తోత్రం ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, కృపగల దేవ. మరి ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క ఆదివారం ఆరాధన ప్రభావ మేము ప్రతి ఒక్కరు ప్రభా కుడి వచ్చి ఉండగా ప్రభా మీ కృపను బట్టి ప్రభా ఈ యొక్క 6 దినములు కాచి కాపాడి ప్రభా కోడి తన పిల్లలను ప్రభా రెక్కల కింద కాచి కాపాడినట్లు ప్రభా పక్షి రాజు వలె ప్రభా మీ యొక్క రెక్కల నీడలో ప్రభా ఈ యొక్క 6 రోజు మమ్మల్ని కాపాడారు ప్రభా. ఇది ఒక 7 రోజు ప్రభా నడిపించి ఆదివారం ఆరాధనలో ప్రభా పాల్గొనే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఆరాధన ప్రభా త్రియేక దేవుడు నడిపించండి ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రభా వేడుకొంచున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా, జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాయిద్యాలు వాయించే వారికి ప్రభా కృపంచి నడిపించండి ప్రభా. చేతులు ప్రభా యుద్ధాన్ని నేర్పించండి ప్రభా. మీరే ప్రభా శక్తిని దయచేయండి ప్రభా. పాటలతోనూ వాయిద్యాలతోనూ సర్వ మహిమ తెచ్చుకోనండి ప్రభా. అంతేకాకుండా ప్రభా వాక్య సమయంలో ప్రభా దైవ సేకుల నోటిని ప్రభా బుర్రగా వాడుకోండి ప్రభా. మాకు ఆశ్రయమైనటువంటి ప్రభా ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి ప్రభా. మీరే ప్రభా ముందుండి నడిపించండి ప్రభా. జరుగుతున్న ప్రతి ఆరాధనను బట్టి ప్రభా ప్రతి ఒక్క క్రియను బట్టి ప్రభా సర్వ మహిమ ఘనత మీరే పొందాలి ప్రభా. సర్వ ఘనత మీకే రావాలి ప్రభా. సర్వ మహిమ ఘనత మీరే పొందుకోమని వేడుకుంటూ ఒక చిన్న ప్రార్థన యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ యేసు తండ్రి, ఆమేన్.
న్యాయాధిపతి నీవే నా యేసయ్యా. ఇరవై 7వ కీర్తన. యెహోవా. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. ఆమేన్. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవ నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవ నడిపితివి జయధ్వజముతో. ఆమేన్. బలవంతుడా మహాశూరుడా, పలుశోధనలలో నా తోడై ఆ కుడి పార్శ్వమందుండినావు. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. స్తోత్రం.
అభిషక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతోనుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడూ నా ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి అన్ని స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నా ధ్యానం. నిత్యం నీకే నా ఆరాధన నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో ఉన్నావే. నిత్యం నీకే నా ఆరాధన నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు.
పిలిచావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించావే సమృద్ధిగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభముగానే నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
లేకుండా నేనుండాలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరిచి గణపరిచాం. మరి మనం వాక్యం సమయంలోకి వచ్చినా కనుక ప్రతి ఒక్కరు దయచేసి అలాగే కూర్చొని ఇంకొద్దిసేపట్లో మన దైవ సేవకుల సందేశాలు ఒక చక్కటి సందేశం వినబోతూ ఉన్నాం. అలాగే లైవ్లో వీక్షిస్తున్నవారు మీరు కూడా దయచేసి దైవ భయం కలిగి నడుచుకోనండి. మీకు ఆ ఫోన్ని దయచేసి దూరంగా ఉంచుకొని మీ యొక్క గృహంలో ఆయన సన్నిధానంగా భావించండి. దయచేసి ఎక్కడైతే 2-3 కూడి నా నామను స్మరిస్తారో అక్కడ నేను ఉంటాను. ఆయన దేవుడిని సెలవిచ్చాడు కాబట్టి మీరు గమనించండి. దయచేసి ఒక ఫోన్ మీరు దూరంగా ఉంచుకొని మీ యొక్క గృహమును ఆయన సన్నిధానంగా భావించి దైవ భయం కలిగి దయచేసి నడుచుకోనండి. అలాగే మీరు డిస్ప్లే చేస్తున్న రేటుగా మీరు గమనించండి. దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి పరిచర్య అంచెలంచెలుగా దీవించబడుతూ ఉంది. ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది మరి జరుగుతూ ఉంది. మీరు కూడా ఈ యొక్క సత్యమైన సువార్తలో పాలిబాక్సులు కావాలని ఆశపడుతూ అంటే దయచేసి మీరు కూడా అనేకులకు తెలియచేయండి. మీరు కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దైవ సేవకుల సందేశాలు, దైవ సేవకుల పాఠాల ద్వారా మీరు చక్కటి ఆత్మీయ జీవితంలోకి నడుచుకొని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోనండి. అనేకులకు తెలియజేసి వారి ఆత్మీయ జీవితంలో కూడా వారికి తోడుగా ఉండండి. మరి ఈ సమయంలో వాక్య సందేశాన్ని వింటూ శ్రద్ధ కలిగి కూర్చుందాం. మరి ఈరోజున దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన
నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి గడిచిన 2 రోజులు సిరీస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. మరి ఈరోజు 3వ భాగం, అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. అతని పేరు యాకోబు. యాకోబు దేవుని ఏమని అడిగాడు? నాకు ఆశీర్వాదం కావాలని అడిగినట్లుగా దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. మీరు గమనిస్తే ఇక్కడ యాకోబు గారు రాత్రంతా కూడా మరి దేవునితో పెనుగులాడాడు. హల్లెలూయా. యాకోబు గారి యొక్క తొడ గూడు వసిలేనని ఉంది అక్కడ. అంటే ఆ పెనుగులాటలో గాయాలు తగులుతున్నాయి. అయినప్పటికీ తన చెయ్యిని విడిచిపెట్టడం లేదు. గట్టిగా పట్టుకున్నాడు, బిగించేసుకున్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. ఈరోజున ఎంతమంది ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. నేను పెనుగులాడుతున్నాను ప్రభువా అని ఈరోజు ఎంతమంది పెనుగులాడుతున్నారండి దేవునితో? ఆ స్వభావం ఉందా? ఆ గుణం ఉందా? ఆ పట్టుదల ఉందా? మీకు మీ జీవితంలో ఏదైనా జరగాలంటే పెనుగులాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి మన కొడుకు లేదా మన కూతురో మనతో పెనుగులాడింది అనుకో, నాకు బండి కావాలా, నాకు బండి కావాలా, నాకు బండి కావాలా అన్నాడు అనుకో, మనం ఒకరోజు కొడతాం, ఒకరోజు తిడతాం, ఒకరోజు గదురుకుంటాం, వాడు ఏడుస్తానే ఉంటాడు, ఏడు పాపుకోడు. లాస్ట్కి ఏం చేస్తాము? షోరూమ్కి తీసుకెళ్ళి ఒక బండి కొనిస్తే అప్పుడు మన ముఖంలో నవ్వు ఉంటుంది, ఆ నవ్వు ఉంటుంది కదా. మీరు గమనించండి, ఏదైనా సరే మనం వద్దు అన్నాం అనుకోండి, పిల్లలు కావాలంటే లాస్ట్కి మనం తీపిస్తాం వాళ్ళకి. అది ఏదైనా సరే అప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఎగిరి నాన్నకమ్మకు ముద్దు పెడతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, సంతోషంగా ఉంటాడు కదండి. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీ జీవితంలో పెనుగులాడాలి. దేవుడు మన వినినా వినకపోయినా, ఆలకించినా ఆలకించకపోయినా పెనుగులాడుతూనే ఉండు, అడుగుతూనే ఉండు, నన్ను క్షమించిన ఆయన, నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను వదిలిపెట్టే పరిస్థితే లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా. హల్లెలూయా. అప్పుడు దేవుడు, నీ పేరేం పేరు నాయన? నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దేవుడితోనో మనిషితోనో గెలిచినావు కాబట్టి నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటి చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని స్వరూపం చూశాడు. అందుకే మనం చదువుతున్నాం కదా అక్కడ 30వ వచనం, నేను ముఖాముఖిగా దేవుని చూచితినని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవునితో పెనుగులాడుతూ ఆశీర్వాదముతో పాటు దేవుని చూచే గొప్ప ధన్యత. ఈరోజు చాలామంది నాకు చెప్తా, అన్న దేవుడు మా ప్రార్థన వింటున్నాడు లేదో, ఆయన స్వరం నాకు వినపడడం లేదన్నా, నువ్వు కూడా ప్రార్థన చేయన్నా, నీకేం చెప్తాడో నాకు చెప్పన్నా కళ్యాణ్ బాబు అన్న, నీతో దేవుడు ఏం మాట్లాడతాడో మాకు బయలుపరచన్నా. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పెనుగులాడాడు. గుర్తుపెట్టుకోండి, నీ సమస్య నీదైతే నువ్వే పెనుగులాడాలి. దేవుని గోజాడు, అడుగు, ఏడ్చి మొరపెట్టుకో. ప్రభువా ఇది నా పరిస్థితి, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్. ప్రభువా ఇది నా పరిస్థితి నాయన, భయంకరంగా ఉంది, చెప్పుకోలేనంత బాధ ఉంది, దిగులుతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా. అడుగుతున్నారా అమ్మ? అడుగుతున్నావా? అయ్యా అడుగుతున్నావా? ఈరోజు దేవుడు నాకు చాలా మందిని చూపిస్తూ ఉన్నాడు. అయ్యా ఈరోజు మీరు పెనుగులాడితే మీ సిచ్యువేషన్ మారిపోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు పెనుగులాడితే గొప్ప దీవెనలు పొందుకున్నాడు. యాకోబు దేవుని అడిగితే దీవెనకరంగా దేవుడు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించినాడు, పేరు మార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా దేవుడు అనేక మందితో రోజు మాట్లాడుతూ ఉండి ప్రతి చెల్లి ప్రతి అన్నతో సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వింటున్నావా? ఆయనతో పెనుగులాడి ఆయన చెప్పిన మాటలు విని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నావా? ఆయన చెప్పిన సూచనలు, ఆయన ఇచ్చేటువంటి గైడ్ నువ్వు అనుసరించగలుగుతూ ఉన్నావా? ఈరోజు నేను దేవుని వారలారా, ఈరోజు నీ జీవితంలో అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. ఈరోజు మనం 3వ భాగంలోకి వచ్చాం. నువ్వు అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. మోకరించి ప్రార్థన చేసి ప్రభుతో పెనుగులాడి ఈ రోజు నుంచి నీ జీవితంలో సాధించేంత వరకు ప్రభువుని అడుగు. గోజాడుతూనే ఉండు, ఉపవాసాలు ఉండు. ప్రభువా ఇది నా సిచ్యువేషన్ అని నిష్ఠగా, భక్తిగా, విశ్వాసంతో నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరం వినే ధన్యత నీ కలుగు చేస్తాడు. యాకోబు దేవుని చూచినాడు, కానీ నేను బ్రతికున్నాను దేవుని కృపను బట్టి. చూసారా, ఈరోజున నిజంగా ఎంతో గొప్ప ధన్యత యాకోబుకు దొరికింది. ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన విన్నాడు దేవుడు, పెనుగులాడాడు దేవునితో. దేవుడు అన్నాడు, నువ్వు గెలిచావు, హల్లెలూయా. నిన్ను గెలిపించడానికి నా దేవుడు సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. నేను అనుకుంటాను, యాకోబు ఎంత ఉంటాడు, దేవుడు అట్లా ఎత్తి అట్లా పక్కన వేసేయచ్చు కదా. మీరు ఆలోచన చేయండి, ఎత్తి అట్లా వేసేయచ్చు అనుకున్న బలం ఎంత గొప్పది కదా. ఆకాశంలో జ్ఞానంతో కొలిచిన వాడు, భూమి నా పాదపీఠం అన్నటువంటి వ్యక్తి యాకోబు పట్టుకొని ఉంటే పక్కకు పోకుండా అట్లే నిలబడి ఉన్నాడంటే ఆలోచన చేయండి మీరు. అంటే అక్కడ యాకోబు అంటే దేవునికి ఎంతో ఇష్టం ఉంది. యాకోబుని గెలిపించాలని ఆశ ఉంది, యాకోబుని ఆశీర్వదించాలని ఆశ ఉంది. హల్లెలూయా. యాకోబుకు తనను తను చూపించుకోవాలని ఆశ కలిగినాడు. ఈ రోజున నిన్ను గెలిపించాలని కూడా దేవుడు అదే ఆశతో ఉన్నాడు. ఆయన స్వరం వినాలని, ఆయన చూడాలని ఆశ నీకుందా? నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో గడపాలని యేసయ్యా, యేసయ్యా. నిన్ను చూడాలని, హల్లెలూయా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశ ఉంది ప్రభువా అని పెనుగులాడుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో పొందుకునేంత వరకు ప్రయాస పడుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు. యాకోబు పేరు మార్చినాడు, యాకోబు జీవితం మారింది, యాకోబు స్వభావం మారింది, యాకోబు బుద్ధి మారింది. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తే నీ బుద్ధి మారుతుంది, నీ స్వభావం మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నిన్ను కూడా పరిశుద్ధునిగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద టైం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిర్లక్ష్యం చేయొద్దు తమ్ముడా. నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్నారు చాలామంది, సోమరిపోతు భక్తి. వెళ్ళాలంటే వెళ్ళాలా మందిరానికి, లేకుంటే ఏం కాదులే, పోకుంటే ఏం కాదులే, ప్రార్థన చేయకుంటే ఏం కాదులే, ఉదయకాలం ప్రార్థన చేసుకుంటే ఏం కాదులే, లేచినామా, రెడీ చేసుకున్నామా, క్యారీ కట్టుకున్నామా, పనికి పోయినామా, ఉద్యోగానికి పోయినామా, సాయంత్రం వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా. ఈ రీతిలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేశం పట్ల ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ అలసి సొలిసిపోయిన దేహం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా, నీ సంఘం కొరకు, కాపర్ల కొరకు, పరిచర్ల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, పెనుగులాడుతున్నావా దేవునితో? ఆ స్వభావం నీకుందా? ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దేవుని దాసునిగా. కాబట్టి ఈరోజైనా మీరు ప్రభు యందు సంపూర్ణ విశ్వాసం వచ్చి ప్రభు యొద్దకు తిరిగి రండి. అడిగిన వాటిని ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు అడగండి ప్రభువుని. మిమ్మల్ని గెలిపించాలని ఆశపడే దేవుడు ఈ లోకంలో, మిమ్మల్ని తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. తోకగా ఉండడం మీకు ఇష్టమేమో, కానీ దేవునికి ఇష్టంలే. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. మిమ్మల్ని స్థిరమైనటువంటి ఉన్నత స్థలముల మీద, పర్వతముల మీద నిలబెట్టాలని ఆశపడే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఈ ప్రసంగం వింటున్న చెల్లి, తమ్ముడా, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ప్రభువుని అంగీకరించి పెనుగులాడండి. యాకోబును ఆశీర్వదించినట్టు ఇది మొదలుకొని నిన్ను కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, అప్పుల, శ్రమల, వ్యాధుల, బాధల, కష్టాల, నష్టాల, ఏడుస్తున్నావా, రోధిస్తున్నావా, వేదనలో ఉన్నావా, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా, చావే గతి అనుకుంటున్నావా, బయటికి పోతే విలువ లేదా, అవమానంతో ఉన్నావా, నిందలతో ఉన్నావా, సమాజం పట్ల నీకు విలువ లేకుండా పోయిందా, ఏది ఉన్నా సరే పెనుగులాడండి. గెలుపు నీదే. నీ పక్షం నిలబడిన వాడు అన్ని నామముల కంటే పైనామం గలవాడు, పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విని
ప్రభువుని మీరు అంగీకరిస్తారని ఆశపడుతూ ఈ చెప్పిన కొద్ది మాటలను బట్టి మీరు కూడా ప్రభువుని అడగండి, ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయమయ్యా నీకు స్తోత్రమయ్యా, కరుణగల యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రం స్తోత్రం నైనా. అవునైనా ఈ ఆదివార దినం నాడు ప్రభువా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా. ఎవరికి లేని ధన్యతనైనా మాకు దినం మీరు దయచేసినందుకు నీకు అది వందనాలు, స్తోత్రాలనైనా. దేవా తండ్రి, రాత్రికాల సమయంలోనైనా 18వ రోజు ఉపవాస కూడికను ప్రభు మీరు ఘనముగా జరిగించిన దేవా నీకు స్తోత్రమయ్యా. పాటలతోనూ తండ్రి, వాక్యముతోనూ తండ్రి, ఈ రోజునైనా మమ్మల్ని మా హృదయములను తండ్రి మీరు తాకినందుకు నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మాకున్న శోధనలు, నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి ప్రభా తండ్రి. కేవలం ప్రభా ఎన్ని నీవే మాత్రమే తండ్రి వాటిని తీసివేనైనా నీకు స్తోత్రమయ్యా. దేవా, దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నావు ప్రభా నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా దిక్కు నీవేనయ్యా. మాకు తల్లివై తండ్రివై మమ్మల్ని ఆదరించండి అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. తండ్రి, వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా. అవును తండ్రి, ప్రసంగాల ద్వారా మేము ఎంతో తండ్రి బలపడుతున్నామని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి. దేవా, మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఇక మీదట తండ్రి పాపములు చేయము ప్రభా తండ్రి, నీ యందు తండ్రి మేము ఒప్పుకొనుచున్నాం ప్రభా తండ్రి. మాకున్న శోధనలు, అప్పులు, బాధలు తండ్రి యేసునామములో మీరు తీర్చునైనా నీకు స్తోత్రమయ్యా. తండ్రి, మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు చేయండి అయ్యా, పవిత్రముగా మీరు చేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా తండ్రి మాకు బ్రతకనివ్వండి ప్రభా నీకు స్తోత్రమయ్యా. నీకే స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి ప్రభా. దేవా, సహాయం చేసిన సహకారి నీకు స్తోత్రం 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 ప్రభా. అవును తండ్రి, నీ కాడ మేము తండ్రి మా మాటలను, మాకు కావలసిన అక్కర్లను ప్రభా ఈ సమయంలో మేము అడుగుతున్నామయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేసే దిక్కు ఎవ్వరూ లేరు ప్రభా నీకు స్తోత్రమయ్యా. మా దిక్కు నీవే అయ్యా, నీకు స్తోత్రమయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. దేవా తండ్రి, నీకు వందనములయ్యా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు నైనా, నీకు స్తోత్రమయ్యా. దేవా, మేము ఒంటరిగా ఉన్నాం ప్రభా తండ్రి. మా కుటుంబంలో తండ్రి మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని సంతోషపరచండి నైనా, సమాధానపరచండి నైనా తండ్రి. నీ యందు తండ్రి మేము జీవించలాగున కృపచూపునైనా. ఎన్నో మాటలు, ఎన్నో వేషలు ప్రభా, ప్రతి ఒక్కటి ప్రభా యేసు నామములో తండ్రి మీరు తీసివేయండి ప్రభా నీకు స్తోత్రం అయ్యా. శాంతితో నింపండి ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి ప్రభా తండ్రి. అవును తండ్రి, నీ యందు ప్రభా మేము తండ్రి ఎంతో సంతోషిస్తున్నాం నైనా, ఎంతో తండ్రి మేము బలపడుతున్నాం తండ్రి నీ సన్నిధిలో ప్రభా. ఇలాంటి భాగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. దేవా, ఇంతవరకు తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభువా తండ్రి మమ్మల్ని ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాల్చిన దేవానికి స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేము ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మాకు మంచి నిద్రను గుడికి మీరు దయచేసి ప్రభువా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభువా తండ్రి నీ చిత్తమైతే తిరిగి ప్రభువా మాకు మరొక రోజును దయచేయమని తండ్రి నీ సన్నిధానంలో అడుగుచున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా, కృప చూపించినైనా మీరే మహిమ పొందుతూ రమ్మని ప్రభా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే,
ప్రభుల ప్రభుకి 18వ రోజు ఉపవాస కూడికిన జరిగించిన దేవాది దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.